వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్ కీర్తన 119:13. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుతానని కీర్తనకారుడు దేవునికి సన్నిధానంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యెషయా 6వ అధ్యాయంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ దేవాదేవుని కెరూబులు, సెరాపులు, దూతలు, మహాదూతలు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గానం ప్రతిగానం చేస్తున్నప్పుడు ఆ పరలోకంలో గడప కమ్ముల పునాదులు కదులుతున్నప్పుడు యెషయా ప్రవక్త తన జీవితాన్ని పరిశీలన చేసుకోవడం జరిగింది. అయ్యో, అపవిత్రమైన జనుల మధ్య ఉన్నాను, నా పెదవులు కాల్చు ప్రభు అంటూ పశ్చాత్తాపడటం జరిగింది. ఎందుకంటే దేవుని యొక్క న్యాయ విధులు మట్టి మోసలో 7 సార్లు కరిగి ఊదినటువంటి వెండి అంతా పవిత్రములు. అలాంటి పరిశుద్ధమైన న్యాయ విధులు మనం వివరించాలంటే అతి పరిశుద్ధమైన పెదవులు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ జనులు పెదవులతో నన్ను గణపరిచితే కానీ హృదయం దూరంగా ఉందని ఆయన బాధపడటం జరిగింది. కాబట్టి మనం పశ్చాత్తాపడి దేవుని యొక్క న్యాయ విధులను యథార్థంగా గణపరచాలి. ఆమేన్.